ఈ దారి నిషేధించబడింది. వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మేమిక్కడి నుంచి వెళ్ళకపోతే మేమే ఇక్కడి నుంచి నిన్ను వెళ్ళగొడతాం. అది ఇలా షూట్ చేసి. సూపర్ స్పీడో ఫార్ములా నంబర్ 31. జనాలు వల వేసి ఇదిగో చూడండి, నేను ఏం ఎదురు చూస్తున్నానంటే ఈ ఎగ్జిబిషన్ సెంటర్ మన అద్భుతమైన విద్యా ట్రీస్ వల్ల టోటల్ ప్రపంచంలోనే ఎంతో ప్రఖ్యాతి పొందుతుంది. ప్రత్యేకమైన ఎగ్జిబిషన్ సెంటర్ గా కూడా ఉంటుంది. అంటే ఈ చోటు ప్రపంచంలోనే ఎంతో పేరు ప్రఖ్యాతులు పొందుతుందని చెప్పండి. టెంపో అన్నా, ఇప్పుడు మీరు ఏదైనా అన్నారా? లేదు, నేను ఏమంటున్నానంటే ఈ కథల కంటే ఎగ్జిబిషన్ సెంటర్ ని చూపిస్తే బాగుంటుంది. ఓ తప్పకుండా. అలా అయితే ముందుకు రండి, చెట్ల అందాలను తిలకించండి. ఓరి నాయనో, వావ్! ఒకే మాటలో చెప్పాలంటే అమేజింగ్. ఇది ఫేమస్ విబ్జియోర్ ట్రీస్. ఈ 7 ట్రీస్ కలర్ రెయిన్బో 7 కలర్స్ లాగే ఉంటుంది. వి ఫర్ వైలెట్, ఐ ఫర్ ఇండిగో, బి ఫర్ బ్లూ, జీ ఫర్ గ్రీన్, వై ఫర్ yellow, ఓ ఫర్ ఆరెంజ్ అండ్ ఆర్ ఫర్ రెడ్. అందుకే దీనికి ఇలాంటి ఒక పేరు వచ్చింది, విబ్జియోర్ ట్రీస్. అద్భుతం! ఈ చెట్టు ఎంత బాగుందో కదా. నేనేమైనా తింటాను. ஹலோ சார், மந்து வேலை முடிஞ்சது. சரி. అరే ఇదేమిటి? ఈ చెట్లకు ఉన్న పువ్వులు ఆకులు కరిగిపోయాయి. ఇదంతా ఎలా జరిగింది? ఇలా జరగడానికి అసలు అవకాశమే లేదు. ఒక్క నిమిషం ఆగండి. కికో, దీని మీద ఎవరో కెమికల్ స్ప్రే చేశారని నాకు అనిపిస్తోంది. అవును, అందుకే ఈ ట్రీస్ పరిస్థితులు ఇలా తయారయ్యాయి. ఇంతసేపు అన్ని బానే ఉన్నాయి. అంటే ఏం జరిగిందో అది కాసేపు ముందే జరిగింది. కానీ ఈ పని చేసిన వ్యక్తిని ఎలా కనిపెట్టడం? ఇక్కడ ఒక సీసీటీవీ కెమెరా కూడా లేదు కదా. ఒక ఐడియా ఉంది. లాస్ట్ 5 minutes లో ఈ ఎగ్జిబిషన్ సెంటర్ లో నుంచి ఏ మొబైల్ సిగ్నల్ బయటికి వెళ్ళిందో దాని ద్వారా ఈజీగా కనిపెట్టొచ్చు. ఫెంటాస్టిక్ ఐడియా కికో. మొబైల్ టవర్ తో దాన్ని కనెక్ట్ చేసి వెంటనే కనిపెడతాను. అనవసరంగా టైం మొత్తం వేస్ట్ చేసి ఇక్కడికి పువ్వులు చూడడానికి వచ్చాం. అయ్యో అమ్మా అని అరుస్తారు. ఎప్పుడు పని లేకుండా తిరుగుతూ ఉంటారు. ఈ టోనీ యొక్క పంచిస్తే ఏమవుతుంది? ఇలా చూసారా, కాసేపు ముందు ఎవరో ఇక్కడ నుంచి బయటికి వెళ్లారు. అయితే ఎలా వాళ్ళని కనిపెట్టడం? చాలా ఈజీ సూపర్ స్పీడో. వెంటనే ఈ మొబైల్ నంబర్ తో వాడి అడ్రస్ ని ట్రేస్ చేద్దాం. చూసావా కికో, ఫ్రెడీ అనే ఒక వ్యక్తి ఇప్పుడే ఈ ప్రదేశం నుంచి వెళ్ళాడు. ఏదేమైనా ఫ్రెడ్డీయే ఈ పని చేసుండాలి. అయితే పద కికో, లెట్స్ క్యాచ్ హిమ్. మనకు ఫ్రెడీ అడ్రస్ కూడా తెలిసింది కదా. ఇప్పుడు మీరిద్దరూ వెళ్ళి వాళ్ళని పట్టుకోండి. ఆలోగా ఈ కెమికల్ ఏమిటో నేను రీసెర్చ్ చేస్తాను. కికో, ఫ్రెడీ రాగానే మనం పట్టుకుందామా? వద్దు సూపర్ స్పీడో, ముందు మనం మిస్టర్ ఫ్రెడీతో మాట్లాడి చూద్దాం. కికో,
నీకేం కావాలి? గుడ్ మార్నింగ్ మిస్టర్ ఫ్రెడీ. ఒక్క నిమిషం కాస్త బయటికి వస్తారా? మీతో నేను కాస్త మాట్లాడాలి. ఖచ్చితంగా. సరే, నేను 2 నిమిషాల్లో వచ్చేస్తాను. వెయిట్ చేస్తుండు. మిస్టర్ ఫ్రెడీ బయటికి రావడానికి చాలాసేపు తీసుకుంటున్నారు సూపర్ స్పీడో. అతనేదో తప్పు చేశాడని నాకు అనిపిస్తోంది కికో. సూపర్ స్పీడో తలుపుని బద్దలు కొట్టు. ఫ్రెడ్డీ నైస్ గా ఎస్కేప్ అయ్యాడు చూసావా? సరే రా సూపర్ స్పీడో, మనం వాటిని ఫాలో చేద్దాం. రాజన్, త్వరగా నీ మనుషులు తీసుకొచ్చాయి. కికో, సూపర్ స్పీడో నా వెనకాలే, అబ్బా, కాదు నా ముందున్నారు. సూపర్ స్పీడో ఫార్ములా నంబర్ 78. ఓకే కికో, యాక్టివేటింగ్ ఫార్ములా నంబర్ 78. త్వరగా ఆ డైరెక్షన్ లో వెళ్ళు సూపర్ స్పీడో. ఫ్రెడీ అటువైపే వెళ్ళుండాలి. ఈ స్ట్రీట్ చాలా చిన్నదిగా ఉంది సూపర్ స్పీడో. ఇక్కడే సమస్య లేదు. R7 లోపలికి సూపర్ స్పీడో కార్ వెళ్ళొచ్చు. ఫ్రెడీ, నువ్వు చేసిన ఈ పని వల్ల ఒక్క విషయాన్ని నువ్వు నిరూపించావు. ఎగ్జిబిషన్ లో ఉన్న చెట్లన్నీ పాడవడానికి నువ్వేగా కారణం ఫ్రెడీ. ఇప్పుడు నీకు మంచిదేంటో తెలుసా? నువ్వు మర్యాదగా మా దగ్గర సరెండర్ అయిపో. అందరి దగ్గర నువ్వు చేసిన తప్పు చెప్పేసేయ్. అర్థం లేని విషయాల గురించి మనం ఎన్నెన్నో మాట్లాడతాం, కానీ ఒక అపరాధిని పట్టుకున్నాడంటే అతను ఎవడో కాదు, అతని డిటెక్టివ్ చాట్బట్. అద్భుతం సార్, ఏం పంచు చెప్పారు. వెంటనే నా నోట్ ప్యాడ్ లో నోట్ చేసుకుంటాను. ఈ రోజు అతను ఎంత పెద్ద నేరస్తుడైనా సరే, ఏమైనా సరే వదిలే ఉద్దేశం లేనే లేదు. అలాగా? నీ చుట్టుపక్కల ఎవరున్నారో కాస్త చూడు. నన్ను జ్యూస్ చేసి తాగేలోపు నువ్వు లస్సీ అయిపోకుండా చూసుకో. మా అమ్మగారు నాకు కాల్ చేస్తున్నారు. కికో, ఈ చిన్న పిల్లల్ని నువ్వే మేనేజ్ చేసుకో, నేను తర్వాత వస్తాను, సరేనా? చూసావా కికో, నువ్వు కూడా క్షేమంగా ఉండాలంటే ఏదో ఒక కారణం చెప్పి ఇక్కడి నుంచి పారిపో. నేను మీ అందరికి 30 సెకండ్స్ టైం ఇస్తున్నాను. దాని తర్వాత ఏం జరిగినా సరే దానికి అడ్వాన్స్ గా సారీ చెప్తున్నాను. ఖచ్చితంగా ఈ కుర్రాడికి తగిన బుద్ధి చెప్పాల్సిందే. R7 30 సెకండ్స్ కి స్టాప్ వాచ్ ని సెట్ చేయి. ఓ నో, 5 సెకండ్స్ ఎక్కువ అయిపోయాయి. నేను ఇంకా బాగా ప్రాక్టీస్ చేయాలి. వీళ్ళందరూ స్పృహ తప్పి పడిపోయారు. ఇప్పుడు ఆ కెమికల్ ని సృష్టించిన వాడి అడ్రస్ ఎవరు చెప్తారు? ఓ, అయితే ఇవన్నీ వెనిస్ నుంచి వచ్చాయా? కికో,
రీసెర్చ్ చేసినందువల్ల నాకు ఒక విషయం తెలిసింది. ఆ కెమికల్ లో ఒక భయంకరమైన వైరస్ ఉంది. ఆ వైరస్ ఎటువంటిదంటే మొత్తం చెట్టుని ఎండిపోయేలా చేస్తుంది. కానీ డాక్టర్ ఖురానా అంకుల్, మనం ఈ వైరస్ ని అంతం చేయడానికి కొత్త యాంటీవైరస్ ని సృష్టించకూడదా? తప్పకుండా సృష్టించవచ్చు, కానీ దానికి కొంచెం టైం కావాలి. కానీ నాకేమనిపిస్తోందంటే ఎవరైతే ఈ వైరస్ ను సృష్టించారో వాళ్ళ దగ్గర ఖచ్చితంగా దీనికి తగిన యాంటీవైరస్ కూడా ఉంటుంది. అయ్యయ్యో, అంటే మనం వెంటనే ఆ యాంటీవైరస్ ని చేజిక్కించుకుని తీరాలి. ఎందుకంటే మన సన్ సిటీ లాగానే మిగతా సిటీస్ లో ఉండే చెట్లు కూడా ఎండిపోయాయి. ఓరి నాయనో, ఇక్కడ సమస్య చాలా డిఫికల్ట్ గా ఉంటుందేమో. వీళ్ళని మనం ఇలాగే వదిలిపెడితే చెట్లంతా మొత్తంగా పాడైపోతాయి. వీలైనంత త్వరగా మనం యాంటీవైరస్ ని తీసుకురావాలి. చెట్లే కనుక లేకపోతే మన లైఫ్ ఏమవుతుంది? ఒకే మాటలో చెప్పాలంటే ఇదే ఇంపాసిబుల్. విధంగా నేను కూడా ఒకసారి ఇలా వైరస్ ను సృష్టించి అతన్ని ఎత్తి కుదేసి నేలనేసి తొక్కి గుద్దులు గుద్దాను. ఆ తర్వాత అతను కంప్యూటర్ యాంటీవైరస్లు చేసుకుంటున్నాడు. నిజమే చెప్తున్నారా మేయర్ అంకుల్? ఏమిటి ఎలా అడిగావు? నేను కనుక అబద్ధం చెప్పినట్టయితే సాలిపురుగు వచ్చి సాలిగూడు నా తల మీద అల్లుతుంది. మేయర్ గారు, మీరు అబద్ధం చెప్పినట్టుగా రుజువు అయిపోయింది. ఈయన అబద్ధం చెప్పకుండా ఉండడానికి యాంటీవైరస్ కనిపెట్టండి. ఇటువంటి వైరస్ ని ప్రబలేలా చేసినా అతనికి ఏం లాభం ఉంటుంది? ఇలా చేసింది ఎవరై ఉంటాడు? వాడు ఎవరన్న విషయం మనం వెనిస్ కి వెళ్తేనే తెలుస్తుంది. ఇక్కడ ఒక పెద్ద సమస్య. R7 నుంచి సూపర్ స్పీడో కార్ బయటికి రావాలి. సూపర్ స్పీడో, మనం వెంటనే వెనిస్ కి వెళ్ళాలి. నువ్వు ఫార్ములా నంబర్ 668 ని అప్లై చేస్తావా? ఓకే బ్రో, ఇనిషియేటింగ్ ఫార్ములా నంబర్ 668. డాక్టర్ వైరస్ అటాక్ అన్ని ట్రీస్ ని చేస్తుంది కటాక్. నేను సృష్టించిన వైరస్ ఎఫెక్ట్ వల్ల చెట్లు చేమలు అన్ని వాడిపోతాయి. ఇదే విధంగా నేను ఈ ప్రపంచంలో ఉన్న సిటీల్లో అన్ని చెట్లను నాశనం చేస్తాను. ఆ తర్వాత నేను తయారు చేసిన యాంటీ వైరస్ ను వీళ్ళందరికీ అమ్మి డబ్బు సంపాదిస్తాను. ఈ వైరస్ కి యాంటీవైరస్ తయారు చేయడానికి ఎంత సమయం పడుతుంది? దాదాపు పూర్తయింది సార్. ఇదిగో తీసుకొస్తాను. ఇదిగోండి. డాక్టర్ వైరస్ అటాక్ అన్ని ట్రీస్ ను చేస్తుంది కటాక్. అరే వా, ఈ యాంటీవైరస్ చాలా సూపర్ గా పనిచేస్తుంది. సార్, యాంటీవైరస్ ఫార్ములా ఎలా తయారు చేయాలో ఇందులో ఉంచాను. మీకు కావాల్సిన యాంటీవైరస్ మీరు తయారు చేసుకోవచ్చు సార్. సూపర్, నేను నీ విషయంలో చాలా సంతోషంగా ఉన్నాను. వెళ్ళు, ఈ రోజు నుంచి నీకు లీవులు. ఎన్ని రోజులు సార్? శాశ్వతంగా. డాక్టర్ వైరస్ అటాక్ అన్ని ట్రీస్ ని చేస్తుంది కటాక్. ఇతన్ని ఇక్కడి నుంచి తీసుకువెళ్లి ఎవరూ ప్రవేశించలేని ఏదైనా ఒక ప్రదేశంలో దాచిపెట్టండి. ఇక్కడి నుంచి యాంటీవైరస్ ని తయారు చేసే ఫార్ములా కేవలం నా దగ్గరే ఉంటుంది. డాక్టర్ వైరస్ అటాక్ అన్ని ట్రీస్ ని చేస్తుంది కటాక్. వావ్! వెనిస్ సిటీని ఒకే మాటలో చెప్పాలంటే అమేజింగ్. అమేజింగ్ కన్నా అద్భుతమైన అమేజింగ్. వెరీ వెరీ అమేజింగ్. ఈ సంతోషంలో నేను ఏమైనా తింటాను? సూపర్ స్పీడో, ఫార్ములా నంబర్ 1 to 7 ని అప్లై చేసి నీళ్ళ మీద లంచ్ చేయి. కానీ కికో, ఇంత పెద్ద సిటీలో ఆ యాంటీవైరస్ ని ఎలా మనం కనిపెట్టడం? ఎవడి వైరస్ ని సృష్టించాడో వాడి దగ్గర యాంటీవైరస్ కూడా ఉంటుంది. మనం ఇప్పుడు వాడినే వెతకాలి. ఇలా చూడు సూపర్ స్పీడో, ఆ డైరెక్షన్ లో ఎవరు వెళ్ళలేదు. పద మనం అటువైపు వెళ్దాం.
దారి నిషేధించబడింది. వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మేము ఇక్కడ నుంచి వెళ్ళకపోతే మేమే ఇక్కడి నుంచి నిన్ను వెళ్ళగొడతాం. అది ఇలా షూట్ చేసి. సూపర్ స్పీడో ఫార్ములా నెంబర్ 31. జనాలు వల వేసి చేపని పడతారు, కానీ మనం పెద్ద మొసల్నే పట్టుకున్నాం. కానీ వాళ్ళందరూ అటువైపు వెళ్లకుండా ఆపుతున్నారే. అయితే ఖచ్చితంగా అక్కడ ఏదో ఒక సమస్య ఉంది. కీకో, ఈ చోట కనుచూపు మేరంతా నీరు మాత్రమే ఉంది, ఇంకేమీ కనిపించడం లేదు. నీళ్ల మీద ఏమీ లేదు, కానీ నీళ్ళ లోపల ఏవైనా ఉండొచ్చు కదా. ఫార్ములా నెంబర్ 25 ని అప్లై చేయి. గ్రేట్ ఐడియా బడీ. అప్లైయింగ్ ఫార్ములా నంబర్ 25. ఓరి నాయనో, నీళ్ళ కడుగున ల్యాబే కట్టారు. నేనేమైనా తింటాను. సూపర్ స్పీడ్ త్వరగా ఫార్ములా నెంబర్ 246 ని అప్లై చేసి నీళ్ళ అడిగి వెళ్ళు. ల్యాబ్ ఇక్కడే ఉండుంటుంది కికో. ఇక ఈ గాడ్ సంగతి నేను చూసుకుంటాను, వాళ్ళని నాకు వదిలేసాయి. వద్దు సూపర్ స్పీడో, నువ్వు ఇక్కడే ఉండు. నేను సీక్రెట్ గా ల్యాబ్ లోపలికి వెళ్ళి ఆ యాంటీవైరస్ ని కనిపెట్టడానికి ట్రై చేస్తా. కికో కికో, నీ గురించి నేను చాలా విన్నాను. నీ కిక్స్ గురించి కూడా విన్నాను. కానీ నువ్వేమో ఒకే ఒక దెబ్బకి ఇలా పడిపోయావు. డాక్టర్ వైరస్ అటాక్. ఈ కికోని చేస్తుంది కటాక్. డాక్టర్ వైరస్, మీరు వినిందంతా నిజమే. కుర్రాడువైనా నీకు చాలా దమ్ముంది. ఆ దమ్ము పవర్ ఏంటో ఇప్పుడే చూస్తాను. ఈ హార్డ్ డిస్క్ లో యాంటీవైరస్ తయారు చేసే ఫార్ములా ఉంది. దీన్ని ఉపయోగించి నువ్వు అన్ని ట్రీస్ ని కాపాడొచ్చు. నా వైరస్ ఏ చెట్లను పాడు చేసిందో వాటిని కూడా నువ్వు కాపాడొచ్చు. ఇంకా కొన్ని ట్రీస్ ని నా వైరస్ నాశనం చేయబోతోంది. డాక్టర్ వైరస్ అటాక్ అన్ని ట్రీస్ ని చేస్తుంది కటాక్. ఈ మిసైల్స్ లో ఆ వైరస్ కలిసిన లిక్విడ్ ని నింపాను. ఇప్పుడు ఈ మిసైల్స్ ప్రపంచంలోని అన్ని సిటీస్ లోనూ వెళ్లి పడతాయి. అక్కడున్న ట్రీస్ అన్నిటినీ సర్వనాశనం చేస్తాయి. ఆ తర్వాత నేను ఈ యాంటీ వైరస్ ని ఆ సిటీలో ఉన్న జనానికి అతి ఎక్కువ ధరకి అమ్ముతాను. ఆ తర్వాత గొప్ప ధనవంతుడినైపోతాను. డాక్టర్ వైరస్, మీరు చేసేది చాలా పెద్ద తప్పు. నేను సూపర్ స్పీడో ఉన్నంత వరకు రాంగ్ ఎప్పుడు రైట్ ని గెలవలేదు. సూపర్ స్పీడో, ఈ హైడౌట్ కి బయట 4 మిసైల్స్ ఉన్నాయి. అందులో వైరస్ ని ఫిల్ చేశారు. అది ఎప్పుడైనా ఫైర్ అవడానికి ఛాన్స్ ఉంది. త్వరగా వెళ్ళి బ్లాక్ చేయి. ఓకే కికో, ఆ మిసైల్స్ ఎగరడానికి ముందే నేను డిస్ట్రాయ్ చేసేస్తాను. ఏ కుర్రకుంక, ఆ మిసైల్స్ సంగతి తరువాత. ఇప్పుడు నేను నా చేతిలోంచి ఎవరు కాపాడతారో చూడు. నీకు దమ్ముంటే దీన్ని తీసుకువెళ్ళి అన్ని సిటీస్ ని కాపాడు. నా ట్రిక్స్ ఏమి ఎందుకు డాక్టర్ వైరస్ మీద పనిచేయట్లేదు? ఎందుకంటే నేను తీసుకున్న మందు వల్ల నాకు ఎటువంటి దెబ్బలు తగిలినా గాయం ఏర్పడదు. అంతేకాకుండా ఇప్పుడు నాలో ఎన్నో పవర్స్ కూడా పెరిగిపోయాయి.
ఈ మిసైల్స్ ని డిస్ట్రాయ్ చేయడానికి నేను నా యాంటీ మిసైల్ ని ఉపయోగించాలనుకుంటాను. ఓకే, ఇప్పుడు మనం కికోకి హెల్ప్ చేయడానికి వెళ్ళాలి. డాక్టర్ వైరస్ అటాక్ అన్ని ట్రీస్ ని చేస్తుంది కటాక్. ఇప్పుడు నేను నా ఫుల్ పవర్ ని యూజ్ చేసి బ్రిలియంట్ గా ఫైట్ చేయాలి, లేకపోతే ప్రపంచంలో ఉన్న చెట్లన్నీ పాడైపోతాయి. ఇకో నువ్వు నన్ను బలంలో గెలవచ్చు కానీ తెలివిలో మాత్రం కాదు. ఇప్పుడు నిన్ను కూడా ఈ అడ్డాతో కలిపి పూర్తిగా నీటిలో మునిగిపోతావు. థ్యాంక్ యూ సూపర్ స్పీడో. ఇప్పుడు త్వరగా వెళ్ళి డాక్టర్ వైరస్ ని ఫాలో చేయి. కికో, నువ్వు చెప్పు, నా రాకెట్ యూజ్ చేసి ఆ వైరస్ ని పడగొడతా. వద్దు సూపర్ స్పీడో, వారి దగ్గర ఉన్న హార్డ్ డిస్క్ ని మనం సేఫ్ గా తీసుకోవాలి. సూపర్ స్పీడో, త్వరగా ఫార్ములా నంబర్ 75 ని అప్లై చేయి. అమేజింగ్ ఐడియా కికో. యాక్టివేటింగ్ ఫార్ములా నంబర్ 75. నేను ఆ హార్డ్ డిస్క్ లో ఉండే ఫార్ములాను ఉపయోగించి యాంటీవైరస్ తయారు చేశాను. దాన్ని ఇప్పుడు అన్ని రాకెట్స్ లోనూ ఫిల్ చేశాను. ఇవి వెళ్లి చెట్ల మీద పడగానే చెట్లన్నీ కూడా మళ్ళీ మామూలుగా అయిపోతాయి. అద్భుతం! కికో సూపర్ స్పీడో కలిసి విబ్జియా ట్రీస్ ని పెద్ద వినాశనం నుండి కాపాడారు. శభాష్!